హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ పాలకూర గోధుమ పిండితో దోశ ఎలా చేయాలో చూపిస్తాను. పాలకూరను శుభ్రంగా కడుక్కున్నాను. చిన్న చిన్న ముక్కలుగా బాగా చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కాడలు కూడా వేసుకోవచ్చు. కాడలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా సోడా పొడి, తగినంత ఉప్పు, ఈ పాలకూర కాడలు ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులోనే వేసుకోవాలి. పాలకూరను పిల్లలు ఆకుకూరలు తినమంటే తినరు కదండి. ఇలా చేసి పెడితే కొంచెం ఇష్టంగా తింటారనే ఉద్దేశంతో నేను ఇలా రెసిపీ తయారు చేస్తున్నాను. ఇందులోనే గోధుమ పిండి వేసుకోవాలి. అది కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. దీంట్లో కొలతలు ఏమి ఉండవండి. పచ్చిమిర్చి ముక్కలను మిక్సీకి పట్టుకోవాలి. ఈ పేస్ట్ను కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇవి ఒక మారు ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము దోసపిండి ఎలా ఉంటుంది అలాగా గంట జారుగా ఉంటుంది కదా దోసపిండి, అలాగా కలుపుకోవాలి. మనకు తక్కువ వచ్చింది అంటే పిండి ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెము ఇలాగా కలిపి పెట్టుకొని ఒక 5 నిమిషాలు నాననివ్వాలి. పిండిలోనే కొద్దిగా వాము, కొద్దిగా జీలకర్ర వేసుకొని కలబెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని దోశ పెన్నము స్టవ్ పైన పెట్టి వేడి చేసి పెట్టుకున్నాను. ఇందులో దోశలాగా వేసుకోవాలి. పలుసగా రావు, ఇవి కొంచెం మందమే వస్తాయి. ఆకు కాడలు ఉన్నాయి కదా, అందువల్ల కొంచెం మందమే వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా వీటిపైన ఆయిల్ వేసుకోవాలి. తక్కువ మంట మీదనే కాల్చుకోండి ఫ్రెండ్స్, బాగా కాలుతాయి ఆకు కాడలు. ఇంకా కొంచెం కాలాలి. కాలాక రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి. వైపు కాలాక రెండో వైపుకు తిప్పుకోవాలి. చాలా రోస్ట్గా వస్తుంది, బాగుంటుందండి. పిల్లలకి చాలా చాలా ఇష్టంగా తింటారండి. దీనికి ఏమీ నంజుకోవడానికి కూడా ఏమీ అవసరం లేదండి. ఇటుక కూడా కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఎప్పుడు రొటీన్గా ఉండే ఇడ్లీ, దోశ, ఉప్మా, పొంగలి అలాంటివి కాకుండా ఇలాంటివి తప్పకుండా మీరు ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మంచి విటమిన్స్ ఉన్న ఫుడ్ని మీ కుటుంబానికి అందివ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు అటువైపుకు కొంచెం సేపు టర్న్ చేసేసి చూడండి ఎంత బాగా కాలిందో. చూస్తుంటేనే నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఫ్రెండ్స్. అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, తీసేసి సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.